హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 24,540 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా 24,500కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. చాలా వోల్టాలిటీ ఈరోజు క్రియేట్ చేసింది. ఆ వోల్టాలిటీ ఇక్కడ ఫస్ట్ హై అండ్ లోస్ గమనిస్తూ స్టడీ చేద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 24,857, 24,857. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 24,295. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజెస్ ఇట్స్ అరౌండ్ 560 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,708. మార్కెట్ ఎక్స్పైరీ రోజు ఇంత హ్యూజ్ రేంజ్ 560 పాయింట్స్ అంటే మోర్ దెన్ 2% ఆఫ్ రేంజ్ ఈరోజు ఇంట్రాడేలో క్రియేట్ చేయడం. అండ్ కంప్లీట్గా బాడీ వైస్లో చూసుకున్నప్పుడు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు మనకి నియర్లీ 160 to 170 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ అయితే క్రియేట్ చేసింది. స్ట్రాంగర్ బాడీ రేంజ్ 24,700 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ని 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బికాస్ ఇంకా మనకి ఈ వీక్లో రేపు మాత్రమే ఉంది. ఆల్రెడీ మార్కెట్ మనకి కన్సిస్టెంట్గా హై క్లోజింగ్ ఫామ్ చేస్తూనే వెళ్ళింది. సో ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇనిషియల్గా మార్కెట్ ఎప్పుడైతే 24,500 అబోవ్ ఓపెన్ అయిందో స్ట్రాంగ్గా లేదు. మార్కెట్ 24,500 బిలోనే క్యాండిల్స్ క్లోజ్ అవుతూ వచ్చాయి. వన్ ఆఫ్ ద పాయింట్లో మార్కెట్ లోవర్ సైడ్ కరెక్ట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనపడ్డాయి. 10:45 క్యాండిల్లో మనం చూసుకుంటే మార్కెట్ కరెక్ట్ అవుతూ 24,300లోని టచ్ చేసింది. సో ఈ రేంజ్ బట్టి ఇక్కడ 24,500 బిలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ 15 మినిట్స్ క్యాండిల్స్ సో 24,500 ఒక రెసిస్టెన్స్ లెవెల్లానే యాక్ట్ చేస్తుంది అనుకున్నాను. బట్ మనకి 12 o'clock క్యాండిల్లో ఒక సడన్ షిఫ్ట్ 24,350 360 అరౌండ్ నుంచి ఒక్కటే మూమెంటం తోటి 24,600 ఈ సింగిల్ క్యాండిల్లోనే ఇంత హ్యూజ్ మూమెంటం మనకు కనపడింది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ 24,366 అండ్ క్లోజింగ్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 24,600. మనకి 150 పాయింట్స్ దాకా మార్కెట్ వెంటనే బూస్టప్ ఇచ్చేసింది. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన జోన్ 24,400 నుంచి 24,600. ఈరోజు రేంజ్తో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది చాలా మినిమల్ రేంజ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి లోవర్ సైడ్ ఒక 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. అలానే ఎప్పుడైతే 24,600 మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ని బీట్ చేసిందో కొద్దిగా హాల్ట్ తీసుకోవడం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 1 2 3 4 5 6 1.5 అవర్ మార్కెట్ టైం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 24,850 వరకు కూడా మార్కెట్ మూమెంటం ఇచ్చింది. సో మోర్ దెన్ 200 పాయింట్స్ మూమెంటం ఈ 1 అవర్లో మనం గమనించవచ్చు. సో అలా మార్కెట్ ఎలా అయితే రీచ్ అయిందో ఈ హైకి వెంటనే సెల్లింగ్ ప్రెషర్. ఇక్కడ సింగిల్ క్యాండిల్లో 150 పాయింట్స్ మార్కెట్ కవర్ అయితే ఇక్కడ సింగిల్ క్యాండిల్లో 24,800 నుంచి 24,500 300 పాయింట్స్ చాలా వోల్టాలిటీ. సో ఎలా మార్కెట్ పడిపోయిందో బికాస్ ఇక్కడ ఆల్రెడీ 24,500 రెసిస్టెన్స్ అనుకుంటే స్టార్టింగ్ టైంలో సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ 24,500 బిలో ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే 24,500 ఎబో మూమెంటం వచ్చిందో నియర్ బై 24,600 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టే మనం ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 24,500 అండ్ టాప్ లెవెల్లో 24,800 ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ నుంచి బయటకు వచ్చే క్లోజ్ అయింది 24,708 యాక్చువల్ క్లోజింగ్ 708. సో ఈ క్లోజింగ్ బట్టి ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ ఫేస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దాని నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ మోర్ 200 to 250 పాయింట్స్ మూమెంటం వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే 24,600ని మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అంటే ఈ క్లోజింగ్ నుంచి టాప్ లెవెల్లో 25,000 మార్క్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓవరాల్గా ఇది 400 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే రేపు ఒక 200 పాయింట్స్ మూమెంటం క్రియేట్ చేస్తుంది అనేది మన అసెంప్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఓపెనింగ్ 53,350 ఎగ్జాక్ట్లీ మనం డ్రా చేసుకున్న లెవెల్ దగ్గరే ఉంది. 53,350 లోవర్ సైడ్ ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో 52,800 అక్కడే మార్కెట్ రెస్పెక్ట్ చేసింది.
సో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది అండ్ ఇంట్రాడే లో కూడా నియర్ బై అనమాట. సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే 52,850 ఉంది, లో 52,850. మార్కెట్ రీచ్ అయిన హై చూస్తే 53,888. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ మోర్ దెన్ 1000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ బాడీ పరంగా అయితే స్మాలర్ క్యాండిలే. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఎగ్జాక్ట్గా 53,606. ఓపెనింగ్ నుంచి జస్ట్ ఒక 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది, ఒక 25% ఆఫ్ రేంజ్ అనమాట. మనం ఇక్కడ కూడా ఈ 53,350 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఒక హాల్టే తీసుకున్నాం. అది కూడా 53,500 టాప్ అప్పర్ సైడ్, 53,000 లోవర్ సైడ్. ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ 500కి డబల్ రేంజ్ని స్ప్రెడ్ చేసుకుంటూ టాప్లలో 53,888 అండ్ లోవర్ సైడ్ 52,850. సో బిగ్గర్ రేంజ్ని క్రియేట్ చేస్తూ మార్కెట్ స్టెబిలైజ్ అవుతూనే ఇంకోసారి ఈ సపోర్ట్ లెవెల్ని స్ట్రాంగ్గా టెస్ట్ చేసి మరి 53,500 ఎబో క్లోజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ మొమెంటంలో ఈ 53,750 ఎబో కూడా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 54,000 రౌండ్ ఆఫ్ మార్క్ ఉంది. సో ఒకసారి క్లియర్ చేసుకొని ఇవి టోటల్ రీసెంట్ టైమ్స్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఒకసారి గమనిద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చేసి 54,460 అరౌండ్ ఉంది. సో ఈ క్యాండిల్స్ బట్టి చూసుకుంటే ఎప్పుడైతే 53,750 అబో మార్కెట్ క్లోజ్ అవుతుందో నెక్స్ట్ వీక్, సో రేపటి మార్కెట్లో ఖచ్చితమైన కన్ఫర్మేషన్ వచ్చింది అంటే 53,750 అబో మార్కెట్ క్లోజ్ అవుతుంది అని, దెన్ మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ హైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బై ద నెక్స్ట్ వీకెండ్. సో ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 53,350 ఎలా అయితే నిఫ్టీ 50లో మొమెంటం కనపడిందో అలానే ఉంది ఇక్కడ కూడా. ఓపెనింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం, ఈ ఓపెనింగ్ లెవెల్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, వెంటనే లోవర్ సైడ్ కరెక్ట్ అవుతూ ఆల్రెడీ లోవర్ సైడ్ డ్రా చేసుకున్న లెవెల్ 52,800 ఉంది. సో అంత దూరం కూడా రాకుండా బాడీ వైస్లో మనం గమనించినట్లయితే ఐ థింక్ 52,900 ఉన్నట్టుంది. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 52,908. ఎస్, మనకి 52,900 ఉంది మంచి సపోర్ట్ లాగా. అండ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ జోన్, ఒక సపోర్ట్ జోన్ అని మనం మాట్లాడుకుంటాం. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ ఒక యూటర్న్ తీసుకుంది. సో ఆ తర్వాత ఈ 12 o'clock క్యాండిల్ పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సింగిల్ క్యాండిల్లోనే 53,350 బ్రేక్ చేసింది. అలా 53,350 ఇదొక సపోర్ట్ లెవెల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో అలా టాప్ లెవెల్లో 53,750 లెవెల్ ఆల్రెడీ నోట్ చేసే పెట్టుకున్నాం. సో ఈ 2 లెవెల్స్ మధ్యలో ఒక 400 పాయింట్స్ రేంజ్ ఉంది. బట్ అట్మోస్ట్ ఒక 500 పాయింట్స్ రేంజ్ని కవర్ చేస్తూ, బికాస్ ఆల్రెడీ 52,900 నుంచి చూసుకుంటే 500 పాయింట్స్ కవర్ చేసి అప్సెట్ విత్ స్టాండ్ అయింది. ఈ విత్ స్టాండ్ని కంటిన్యూ చేస్తూ ఫైనల్గా ఈ రెండింటికి మధ్యలోనే 53,600 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఇది యాక్చువల్ క్లోజింగ్. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది 53,750కి ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మన బ్యాంక్ నిఫ్టీ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్కి. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.